జలయోగ సాధకులు ఆర్టిస్టిక్ స్విమ్మింగులలో భారతదేశానికి ఒలింపిక్ మెడల్ తెస్తారనిపిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బుధవారం సాయంత్రం నాగాయలంకలోని కృష్ణానది జలాల్లో జలయోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, విజయవాడ స్విమ్మింగ్ పూల్, అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్, నాగాయలంక స్విమ్మర్స్ టీం, మర్రిపాలెం నాగాయలంక మండల మత్స్యకార స్విమ్మర్స్ దాదాపు 150 మంది నదీ జలాల్లో వివిధ ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. యోగాంధ్రకి ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహించిన జలయోగా కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పిస్తూ బుక్ నిర్వాహకులు చింతపట్ల వెంకటాచారి ధృవీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కి అందజేశారు. నేను ఆహ్వానించిన వెంటనే విజయవాడ ఆవారా సంస్థ దాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ గారు వారి టీం వచ్చి ఈ పిల్లలకందరూ కూడా చక్కగా వాళ్ళకి నడిపేదిచ్చి వాళ్ళకి కొన్ని కొత్త ఆసనాలు పడికి నేర్పించేందుకు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజానికానికి, పత్రికా విలేకరులకి, ప్రసార మాధ్యమాలకి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి అందంగా అలంకరించిన పర్వాలతో ఈ ప్రాంతాన్ని సుందరంగా చేసి తయారు చేసిన మత్స్య కార్యక్రమ సోదరులందరూ కూడా ప్రత్యేకించి ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళంతా ఆనందకరమైన వాతావరణంలో వాళ్ళ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని విశిష్టత ఏంటంటే యోగా కార్యక్రమాలు భారతదేశంలో జరుగుతున్నాయి, కానీ జలయోగా జరిగింది మాత్రం నాగాలంకలో మాత్రం. ఆ రకంగా ఇవాళ మనకి ఈ కార్యక్రమం విశిష్టత చాలా గొప్పదని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వకంతో ఈ కార్యక్రమ రూపకల్పన జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనము ప్రతి ఒక్కరికి కూడా యోగాకి ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలి అంటే వినూత్నంగా ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు నాగాయలంకలో చాలా మంది జలయోగా ప్రాక్టీస్ చేసేది దృష్టికి వచ్చింది. వాళ్ళ ఈ ఒకసారి గుర్తింపించినట్టు అవుతుంది. మళ్ళీ ఇతరులకు కూడా కృష్ణా జిల్లా ఇతర ప్రజానికం మొత్తానికి కూడా ఇదొక స్ఫూర్తిని ఇస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు మన కృష్ణమ్మ తల్లి ఒడిలో మనము ఈ జలయోగా కార్యక్రమం ఏర్పాటు చేయడము, దాంట్లో దాదాపు 150 మంది దాకా జలయోగా చేయడం చాలా హర్షణీయం. దీంట్లో ఇంకా ఒక నిజంగా అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే మన రాము గారు ఫిజికలీ ఛాలెంజ్ అయినా కూడా ఆయన కూడా కొన్ని ఆసనాలు వేశారు. మళ్ళీ లలిత గారు ఇక్కడే మన స్థానిక నివాసి, ఆవిడ కూడా చాలాసేపు జలయోగం చేశారు. అంటే మనం ప్రతి ఒక్కరు కూడా జలయోగం చేయొచ్చు అనే దానికి నిదర్శనం. మళ్ళీ ఒక 7 సంవత్సరాల పాప కూడా చేసింది యాక్చువల్లీ. అంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కూడా జలయోగాన్ని చేయొచ్చు అనే దానికి ఇది ఒక మంచి